జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో గౌడన్నల పరిస్థితి ఉపాధినిచ్చేటువంటి ఈత వనాలు ప్రమాదవశాత్తు దాదాపు 2000 మరి కాలిపోయి బూడిదై ఇవాళ ఇదే క్షేత్రంలో ఉన్నాం. మరి ఇవాళ ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర అంటున్నటువంటి పరిస్థితి, రైతన్న పరిస్థితి ఏ విధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఎట్లా ఉంటుందో, తెల్లారు లేస్తే ఇదే ఉపాధి ఇదే జీవనోపాధి బతికేటువంటి గౌడన్నకు ఇవాళ మరి చెట్లన్నీ కాలిపోయి ఉపాధి కోల్పోయినటువంటి దయనీయమైన పరిస్థితిలో ఈ కోనాపూర్ గౌడన్న ఉన్న పరిస్థితి వచ్చింది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ యొక్క కాలిపోయిన చెట్టుకు ఒక్కొక్క గౌడ్ దాదాపుగా 33 కుటుంబాలు దీని మీదనే ఆధారపడి జీవనోపాధి గడుపుతారు. కనుక మరి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా వీరిని వెంటనే ఇదంతా సర్వే చేసి వీరికి తక్షణమే ఉపాధిని కల్పించి, అదేవిధంగా మరి ఇక్కడ మళ్ళీ ఈ చెట్లను కూడా వాళ్ళు గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఈ సొసైటీకి వెంటనే చెట్లను కూడా మంచి చెట్లను కూడా మంజూరు చేసి చెట్లను నాటి, అదేవిధంగా ప్రభుత్వము గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకు ట్యాక్స్ రద్దు చేశారు, వీళ్ళకు కొంత ఉపశమనం ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వం గౌడన్లకు ఏం జరిగినా కూడా వాళ్ళని కనీసం మందలిచ్చేటువంటి పరిస్థితిలో లేదు. నిన్న సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు మరి ఫైర్ ఇంజన్ వాళ్ళు తొందరగా వచ్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. అధికారులు తక్షణమే ఇటువంటి విషయాలలో ఎండాకాలం కనుక ఈ తాటి వనాలు ఈత వనాలు కాలిపోతూ ప్రతి సంవత్సరం ఈత వనాలు కాలుతుంటాయి కనుక వీటికి ముందస్తుగా మరి వారికి తక్షణమే చర్య చేయాలంటే ట్రాక్టర్లు పెట్టి మరి గ్రామాలలో ఉన్నటువంటి ట్రాక్టర్లు నీటి ద్వారా ట్యాంకర్ల ద్వారా కనుక ఎప్పటికప్పుడు చెట్టు దగ్గర ఆ ప్రాంతాలలో కనుక పోసినట్టయితే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని వెంటనే ప్రభుత్వం వాళ్ళు స్పందించి అధికారులు సర్వే చేసి తక్షణమే ఈ కుటుంబాలకు న్యాయం చేయాలి, ఈ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఈత చెట్టు ఎక్కి ఆ కళ్ళు గీసుకొని ఆ కళ్ళు అమ్ముకుంటేనే ఆయన కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి విధంగా ఆ కళ్ళు అమ్ముకుంటే తప్ప వాళ్ళకి వేరే గత్యంతరమే లేదు, వేరే పనికి పోరు వాళ్ళు. ఇదే పని వాళ్ళ జీవిత దైవంగా భావించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళకు వెంటనే ఉపాధి కల్పించాలి. ఈ జరిగిన నష్టానికి ఆ కుటుంబాలను 31 కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక వెంటనే కలెక్టర్ గారు, ఎక్సైజ్ శాఖ అధికారులు మరి అందరూ కూడా స్పందించాలి. ప్రభుత్వం సీఎం గారు మరి మాటలేమో చాలా పెద్ద మాట్లాడుతుంటారు. కనుక మరి గౌడన్నల 31 మంది కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.